విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? ఈ ప్రశ్న ఎప్పట్నుంచో మానవాళిని తొలిచేస్తోంది. ఒకవైపు సైన్స్ దీనికి సమాధానం కోసం వెతుకుతూనే ఉంది, మరోవైపు కొన్ని ప్రాచీన గ్రంథాలు మాత్రం దీనికి ఎప్పుడో సమాధానం చెప్పేశాయి. సరే, ఈరోజు మనం ఇదే ప్రశ్నకు కాని ఒక ఆధ్యాత్మిక కోణంలో సమాధానం వెతుకబోతున్నాం. ఒక మూల గ్రంథం ప్రకారం ఈ విశ్వమంతా జీవంతో కలకలలాడుతోందట. అసలు ఆ వాదనలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయానికొస్తే ఈ విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఇదే. మన భూమి మీద ఉన్నట్టే సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు లాంటి గ్రహాల మీద కూడా జీవులు నివసిస్తున్నాయా? ఇప్పటి సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం. కాని మనం పరిశీలించబోయే మూల గ్రంథం మాత్రం మన ఊహకందని ఒక కొత్త కోణాన్ని మన ముందుంచుతోంది. సరే, మరి ఈ మూల గ్రంథం ఏం చెబుతోంది? దాని ప్రకారం జీవమనేది మన భూమికి మాత్రమే సొంతం కాదట, ఈ విశ్వమంతా జీవరాశులతో నిండి ఉందని బలంగా చెబుతోంది. ఇక్కడ ఈ మూలం చెప్పేది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. సూర్యుడు, బృహస్పతి, అంగారకుడు లాంటి గ్రహాలు కేవలం రాళ్ళు, రప్పలతో నిండిన నిర్జీవ గోళాలు కావట. అవి కూడా మనలాగే చైతన్యవంతమైన జీవులతో నిండి ఉన్నాయని చెబుతోంది. ఇది మనం సాధారణంగా వినేదానికి పూర్తిగా భిన్నం కదా. మరి ఇంత గట్టిగా చెప్పడానికి ఆధారమేంటి? అసలు ఏ నమ్మకం మీద ఈ వాదన చేస్తున్నారు? ఈ మూల గ్రంథంలోని అన్ని వాదనల వెనుక ఉన్న అస్సలు ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ మొత్తం ఆలోచనకు పునాది ఒక ప్రాచీన సంస్కృత సూత్రం. అదేంటంటే యథా బ్రహ్మాండే తథాపిండే, యథాపిండే తథా బ్రహ్మాండే. అసలు దీని అర్థమేంటో చూద్దాం. దీని అర్థం చాలా సింపుల్, కాని చాలా లోతైనది. ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే మన పిండాండంలో, అంటే మన శరీరంలో కూడా ఉంటుంది. అలాగే మనలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంటుంది. అంటే ఈ మహావిశ్వం, మన మానవ శరీరం ఒకదానికొకటి అద్దంలాంటివి అన్నమాట. మరి ఈ లాజిక్ ప్రకారం చూస్తే జీవం కేవలం భూమిపైనే కాదు, విశ్వంలో ప్రతిచోటా ఉండి తీరాలి. సరే, మరి ఈ సూత్రం ఆధారంగా మనం ఒక చిన్న కాస్మిక్ టూర్కి వెళ్ళొద్దామా? మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల గురించి ఈ మూలం ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు చంద్రుడి మీద 3 తత్వాలతో ఉన్న జీవులు ఉన్నాయట. బృహస్పతి మీదైతే పూర్తిగా గాలితోనే తయారైన జీవులు నివసిస్తాయట. ఇక శుక్రగ్రహం మీదైతే సాక్షాత్తు శుక్రాచార్యుల కుటుంబం నివసిస్తుందని, సూర్యుడి మీద ఆకాశ, అగ్నితత్వాలతో కూడిన జీవులు ఉన్నాయని ఈ మూలం చెబుతోంది. ఇందులో అన్నిటికన్నా షాకింగ్ విషయమేంటంటే సూర్యుడి మీద జీవం ఉండటం. లక్షల డిగ్రీల వేడిలో అదెలా సాధ్యం? ఈ మూలం ప్రకారం అక్కడి జీవుల శరీరాలు ఆకాశ, అగ్నితత్వాలతో తయారయ్యాయి. ఈ స్పెషల్ బాడీ స్ట్రక్చర్ వల్ల సూర్యుడిలోని విపరీతమైన వేడి వాళ్ళనేమీ చెయ్యదట. వాళ్లు ఏకంగా సూర్యుడి మధ్యలోకి కూడా వెళ్లగలరని చెప్పబడింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ చెప్పే సూక్ష్మ ప్రపంచానికి, మన భౌతిక ప్రపంచానికి ఎక్కడైనా సంబంధముందా? దానికి ఉదాహరణగా ఒక చారిత్రక సంఘటనను ఈ మూలం ప్రస్తావిస్తుంది. అవును, మనం మాట్లాడుతున్నది నాసా యొక్క ప్రఖ్యాత అపోలో 11 చంద్రయాత్ర గురించే. మానవ చరిత్రలోనే ఒక మైలురాయి అయిన ఈ సంఘటన ఆధారంగా మూలగ్రంథం ఏమి వివరిస్తుందో చూద్దాం. మనలో చాలామందికి గుర్తుంది కదా, వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు ఆ లైవ్ టెలికాస్ట్ ఉన్నట్టుండి 2 నిమిషాల పాటు కట్టయిపోయింది. ఎందుకు? ఆ 2 నిమిషాల్లో ఏం జరిగింది? అక్కడే అసలు రహస్యం దాగి ఉందని ఈ మూలం చెప్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రపంచం మొత్తం చూస్తుండగా ఆ 2 నిమిషాల సంభాషణను ఎందుకు దాచారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీని ఇంకా పెంచే విషయమేంటంటే, ఆ సంఘటన తర్వాత జరగాల్సిన 3 అపోలో మిషన్లను, అంటే అపోలో 18, 19, 20 నాసా ఉన్నప్పళంగా రద్దు చేసింది. ఎందుకు రద్దు చేశారు? సరైన కారణం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. సరే, ఇప్పుడు మనం చెప్పబోయేది ఆ మూలగ్రంథం ప్రకారం బాపూజీగారు తన లోతైన ధ్యానంలో చూసింది మాత్రమే. మేము కేవలం ఆ సమాచారాన్నే వివరిస్తున్నాం అంతే తప్ప మా సొంత అభిప్రాయం చెప్పడం లేదు. ఇదిగో ఆ రోజేం జరిగిందంటే, 1 అపోలో 11 చంద్రుడిపై దిగడం మొదలుపెట్టింది. 2 సరిగ్గా అదే సమయానికి శుక్రగ్రహం నుంచి ఇంకో వాహనం కూడా అక్కడికొచ్చింది. ఇక 3 చంద్రుడి మీదున్న సూక్ష్మజీవులు ఈ 2 వాహనాల్ని లోకలికి రానివ్వకుండా వెనక్కి పంపించేశాయట.
మరి ఎందుకు వెనక్కి పంపించారు? అసలు ఎందుకు వాళ్ళని రానివ్వలేదో? దీని వెనక ఉన్న కొన్ని కనిపించని విశ్వ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రశ్న అదే కదా, ఆ వాహనాలకు ఎంట్రీ ఎందుకు దొరకలేదు? దీనికి సమాధానం కాస్మిక్ పర్మిషన్ అనే కాన్సెప్ట్లో ఉంది. ఈ మూలం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ పోలిక చెప్తుంది. మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలంటే వీజా కావాలి కదా, పాస్పోర్ట్ కావాలి కదా. సరిగ్గా అలాగే ఈ విశ్వంలో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్లాలన్నా ఆ గ్రహాన్ని పరిపాలించే చైతన్యం నుంచి పర్మిషన్ తీసుకోవాలట. ఆ పర్మిషన్ లేకపోతే ఎవ్వరూ లోపలికి అడుగుపెట్టలేరు. అంటే ఈ విశ్వ నియమాలు చాలా పక్కాగా ఉంటాయన్నమాట. అంతేకాదు, ఇప్పుడు సూక్ష్మలోకంలో కూడా గ్రహాల మధ్య ప్రయాణానికి ఒప్పందాలు, అగ్రిమెంట్లు జరుగుతోందని ఈ మూలం చెబుతోంది. కాబట్టి చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచానికి, మన సైన్స్కి అందని రహస్యాలు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయా? బహుశా ఈ విశ్వాన్ని చూడటానికి మనకు తెలిసిన దారులు కాకుండా ఇంకేమైనా మార్గాలున్నాయేమో? ఆలోచించాల్సిన విషయమే కదా.